లెమన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, నిమ్మాకు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, పసుపు, లెమన్ గ్రాస్ ముక్కలు, నిమ్మకాయ స్లైసెస్. లెమన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఫస్ట్ ఒక బౌల్ కావాలి. ఇదిగో. అండ్ చికెన్ వేయాలి, ఇందులో లెమన్ జ్యూస్ వేయాలి, అండ్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ గ్రాస్ వేయాలి. ఓకే. అండ్ నిమ్మాకు కూడా వేయాలి. స్వీట్ ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇది. ఎస్, కలుపు. అండ్ కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. అది కొంచెం మగ్గాక ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రై చేయాలా? నెక్స్ట్ టమాటో వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు అండ్ కొంచెం కారం. కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో మీ నేటివ్ ఎక్కడ? వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చావా? అంత దూరం నుంచి ఎందుకు వచ్చానంటే నువ్వు డిఫరెంట్గా ఉండమన్నావు కదా, నీకు ఇష్టం కదా, అందుకే వండడానికి వచ్చాను. ఓ, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు ఇది వైజాగ్ కూడా, హైదరాబాద్ కూడా? వైజాగ్. అక్కడి నుంచి కోడి పట్టుకుంటున్నా. వైజాగ్ నుంచి వస్తే ఫిష్ తేవాలరా, కోడిని కాదు. ఈసారి నెక్స్ట్ టైం తెస్తాను. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, సో వైజాగ్లో కూడా బీచెస్ ఉంటాయి. ఎస్. ఎప్పుడు బీచ్ వెళ్తుంటావు రెగ్యులర్గా? రెగ్యులర్గానా, వీక్లీ 2 times. దాన్నే రెగ్యులర్గా అంటారు. నేను ఎన్నిసార్లు వెళ్ళా తెలుసా బీచ్? ఎన్నిసార్లు వెళ్ళారు? వెళ్ళలేదు. ఈసారి రండి, తీసుకెళ్తాను నేను. ఎస్, ఓకే, డన్. లెమన్ లీవ్స్ వేసుకోవాలి. ఓకే. అండ్ కొంచెం సాల్ట్. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, ఇది మగ్గింది కదా, ఇది స్పైసెస్ అన్ని తగులుతాయి ఇప్పుడు దానికి. ఇప్పుడు వేసేసి పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేయి. ఓకే, పర్ఫెక్ట్ మిక్స్ అయిందా? మిక్స్ అయింది. అండ్ ఆల్సో ఇప్పుడు యాడ్ చేయాలి, వాటర్ యాడ్ చేయాలి, 1 కప్ వాటర్. ఓకే, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ఎలా అయినా 5 minutes ఉంది కాబట్టి పాప చాలా సైలెంట్గా ఉంది. నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటాను. నేను అన్నది ఏమవుతావు అని. పెళ్లి కూతురు అవుతాను. చాలా ఆతృతగా ఉంది పెళ్లి చేసుకోవాలని. అది కాదురా, నా ఉద్దేశం నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏం సాధిస్తావు? పెళ్లి కొడుకు. అర్జెంటుగా ఆంటీ అండ్ అంకుల్ దానికి పెళ్లి చేయండి, చచ్చిపోతున్నాం వెళ్ళాక. అలా కాదురా, పెద్ద అయిన తర్వాత అమ్మా నాన్న కోసం ఏం తెస్తావు? ఓకే, అల్లుడిని తెస్తాను. అంటే అది అది కాదురా, మీ నాన్న నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? మనవన్ని. వామ్మో, ఓరి దేవుడా. ఇంతకీ నీ ఆశయం ఏంటి? మేమిద్దరం మాకిద్దరం. పెద్ద ప్లానింగ్ అయిపోయింది. ఈ క్లారిటీ ఏంట్రా నీకు? క్లారిటీ ఉండాలి కదా. సో ఈ లోపల ఈ చికెన్ కుక్ అయిందో చూద్దామా? చూద్దాం. అండ్ ఆల్సో ఇది 5 minutesలో ఇది గరం మసాలా వేసుకుందాం. అండ్ ఆల్సో యాడ్ చేసుకుందాం ఇది లెమన్ స్లైస్. ఓ, స్లైసెస్ మొత్తం అలానేనా? సో మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 5 minutesలో కుక్ అయిపోతుంది. సో 5 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో 5 minutes అయిపోయింది కాబట్టి ఇది కుక్ అయిందో లేదో చూసేద్దాం. అయిపోయిందా? రెడీ? ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అండ్ నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే.
లెమన్ స్లైస్. సో ఫైనల్లీ లెమన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. లెమన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, నిమ్మాకు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, పసుపు, లెమన్ గ్రాస్ ముక్కలు, నిమ్మకాయ స్లైసెస్. లెమన్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ గ్రాస్, నిమ్మాకు వేసి కలుపుకుని మ్యారినేషన్కి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, పసుపు, కారం, నిమ్మాకు, ఉప్పు, అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసి కలుపుకుని తగినంత నీళ్లు పోసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా, నిమ్మకాయ స్లైసెస్ కూడా వేసి కలుపుకుని మరొకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే లెమన్ చికెన్ కర్రీ రెడీ.